ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రాచీన ఆలయాలకు కొదవలేదు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఖమ్మం మండలంలో మొహిద్దీన్పురం, బోగోలు మధ్యలో ఒక కొండ ఉన్నది. ఈ కొండను భైరవకోన అంటారు. ఇక్కడ భైరవేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో 8వ శతాబ్దం నాటి శాసనం కూడా ఉంది. సప్తమాతృకలు, అనేక వీరగల్లులు ఉన్నాయి. సుమారు 1200 ఏళ్ల క్రితం విక్రమాదిత్యుని కాలంలో గణపతిని, నందీశ్వరుని, చండీశ్వరుని ఇక్కడ కల్లిబోల అనేవారు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఏయు ఆచార్యులు కొడుకు ఆయన మునసంగి తెలియజేస్తూ ఒక ప్రాచీన 8వ శతాబ్దం నాటి శాసనాన్ని లిఖించి ఉన్నారు. పూర్వం ఈ ప్రాంతాన్ని ఏరువనాడు అని పిలిచేవారు. అంటే అక్కడ తురుమెళ్లలో కూడా లభించిన పురాతన శాసనంలో కూడా ఏరువనాడు అని ఉంది. దాని తదనంతరం 700 సంవత్సరాల క్రితం అనగా 1402వ సంవత్సరంన మొదటి దేవరాయలు పరిపాలనా కాలంలో ఆయన యొక్క అనుచరుడు, పాలకుడు అయిన దొనకొండ సింగారెడ్డి కొడుకు బొమ్మిరెడ్డి తిరిగి ఈ గుడిని పునర్నిర్మించాడు. ఈ కొండ చేరాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఎత్తుకు ఎక్కవలసి ఉంటుంది. దీనిని మనకు కొండపల్లి శ్రీనివాస్ గారు వెళ్ళారు. వారు ఈ వీడియోని పంపించారు. ఇక్కడ ఈ భైరవ స్వామివారి గుడిలో అప్పుడప్పుడు కొందరు భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. పూర్వం నిత్య నైవేద్యాలతో కలకలాడుతున్నటువంటి ఈ ఆలయం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే మళ్ళీ పూర్వ వైభవాన్ని చేకూరుస్తారని ఆకాంక్షిస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి సప్తమాతృకలు ఇంకా ఆ శాసనాలను భద్రపరచవలసిందిగా కోరుతున్నాను. అంటే శాసనాలను ఏఎస్ఐ వారు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రతులు తీసుకెళ్ళి పుస్తకాల్లో ముద్రించి ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆ ఫలకాలను అలాగే ఆ శిల్పాలను భద్రపరిచి ఒక కొండపైన ఒక షెల్టర్ లాంటిది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రాచీన ఆలయాలకు కొదవలేదు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఖమ్మం మండలంలో మొహిద్దీన్పురం, బోగోలు మధ్యలో ఒక కొండ ఉన్నది. ఈ కొండను భైరవకోన